ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. అమ్మా కోమలి, మిథున రాశి వారికి ఎలాగా ఉంటున్నదో స్వామి అది చేసి పంపించమన్నావు. ఈరోజు నీ కోసంగా ఈ ఈ వీడియో చేసి పంపిస్తున్నాను తల్లి. మిథున రాశి వారికి 3వ తారీఖు ఆగస్టు 15 వరకు 2024 మిథున రాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతం. ధనస్థానములో రవిగ్రహం ఉన్నాడు. అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అనుకున్న పనులు కూడా స్పీడ్గా కావు, నిదానంగా అవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే వ్యయస్థానములో కుజగ్రహం ఉన్నాడు. బంధువులు శత్రువులు ఎక్కువ ఉంటారు. విరోధం, సమస్యలు వస్తుంటాయి. ధనస్థానములో బుధగ్రహం ఉన్నాడు. సుఖము, సంతోషము, ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల వల్ల శుభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉంది. సాఫ్ట్వేర్లకి, లాయర్లకు, ఇంజనీర్లకు, రియల్ ఎస్టేట్ వారికి మంచి యోగ కాలం అని చెప్పవచ్చును. అలాగనే గురుగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. విరోధము, ధన రాబడి వచ్చినట్లే ప్రవాహం వస్తుంది కానీ వచ్చిన ధనం నిలబడకుండా మొత్తం ఖర్చు అయిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శుక్రగ్రహము తృతీయములో ఉన్నాడు. గృహములో కొన్ని చిక్కులు, సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది. సోదరుల వల్ల కొంత శత్రుత్వం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గృహ చిక్కులు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తప్పనిసరిగా శుక్రగ్రహానికి పరిష్కారం చేసుకోవలేను. అలాగనే భాగ్యస్థానములో శనిగ్రహం ఉన్నాడు. ధనము వచ్చుద్ది కానీ రాకుండా ఉండదు. ధనం బాగా చక్కగానే వస్తుంది. వచ్చిన ధనం మొత్తం ఎంత వచ్చిందో అంతా ఖర్చు అయిపోతున్నది. అనుకున్న పనులు సవ్యంగా అనుకున్న టయానికి నెరవేరవు. ఆలస్యంగా నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. చేసే పనులు యందు మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. జాగ్రత్త వహించవలేను. అలాగనే దశమ స్థానములో రాహు ఉన్నాడు. మనం చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగం ఏమి చేస్తున్నామో, అంటే ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, వ్యవసాయం చేయని, ఏది చేసినా కానీ దాని యందు మోసం మన పట్ల మోసం చేస్తారు. అందరిని నమ్మకూడదు. మనకి ఆత్మీయులుగా ఉండే వారినే మాత్రమే నమ్మవలేను. పొరుగు వాళ్ళని నమ్మితే తప్పకుండా మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే కేతుగ్రహము చతుర్థంలో ఉన్నాడు. భాగ్యము, ధనము, ధాన్యము చక్కగా వస్తున్నది. అన్ని విధాల మేలు కలగటానికి అవకాశం ఉన్నది. కేతుగ్రహము చతుర్థంలో ఉన్నాడు కాబట్టి దైవికమైన శక్తి ఉంటుంది. ధన రాబడి వస్తుంది. అన్ని విధాల మేలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అయితే మీకు బాగుండే గ్రహాలు బుధగ్రహం ఒక్కటే ఉంది. ఈ మాసంలో 15 రోజులకి, అంటే 3 తారీఖు నుంచి 15 తారీఖు దాకా కూడా ఒక్క బుధగ్రహం మాత్రమే బాగు యోగిస్తున్నది. తతిమ్మ 8 గ్రహాలు కూడా చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాయి, యోగించటం లేదు. అయితే మీకు కలిసి వచ్చే వారం బుధవారం కలిసి వస్తుంది, ఆదివారం కలిసి వస్తుంది, 5వ తారీఖు కలిసి వస్తుంది. ప్రతి 3వ తారీఖు కూడా బాగానే చక్కగా కలిసి వస్తుంది. 3, 5 వారాలు అదృష్ట వారాలు. బుధవారము, ఆదివారం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3వ తారీఖు, 5వ తారీఖు కలిసి వస్తున్నది. మీకు ఎవరికైనా ఇంకా సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబర్ 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.